థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. వెరీ నైస్ టు హ్యావ్ యూ ఆన్ ది షో. ఎంటైర్లీ మై ఆనర్ అండ్ మై ప్లెజర్. నిజంగా ఈరోజు ఇక్కడ ఉండి నేను కళా తపస్వి విశ్వనాథ్ గారి పిక్చర్లు యాక్ట్ చేయటం, దాని గురించి మాట్లాడటం అంటే నా అదృష్టం. అది యాక్చువల్గా విశ్వనాథ్ గారికి మీరు పెట్ హీరోనేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. నా అదృష్టం నిజంగా. బికాజ్ నాకు ఇప్పటికీ నాకే ఆశ్చర్యం. టు బీ వెరీ ఫ్రాంక్, శుభలేఖ పనిచేసేటప్పుడు మై ఏజ్ వాజ్ 19 years old. ఓకే. బట్ ఐ డోంట్ నో రియలీ నాలో ఏం చూసి నన్ను ఆ రోల్కి సెలెక్ట్ చేశారు. 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇట్ వాస్ నాట్ ఎ రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్. ఏదో వచ్చి ఒక 2 డైలాగులు చెప్పి ఒక రొమాంటిక్ సీన్ యాక్ట్ చేసి 2 సినిమా పాటలు పాడి అలాంటి క్యారెక్టర్ కాదు. మీరు తీసుకున్న ఒక సోషల్ కాజ్ ఏదైతే వరకట్నము అనే దురాచారం మీద మీరు ఆ ఎత్తుకున్న టాపిక్కే ఒక హీరోయిన్ భుజాల మీద నడిపించాలి. మీరు ఫస్ట్ ఎట్లా ఆవిడ సుమలత గారిని అనుకున్నారు? ఎలా అనుకున్నారు ఆవిడ్ని? ఎలా అనుకున్నాను? ఆవిడ 19, నాకు 35 ఏళ్ళు. అది యాక్చువల్గా చాలా కష్టం చూడది. ఇట్ వాజ్ అ వెరీ వెరీ శుభలేఖ తీసుకుంటే ఇట్ వాజ్ వెరీ మెచ్యూర్డ్ క్యారెక్టర్. ద హోల్ గెటప్ ఆల్సో, కళ్ళజోడు, అది టు గెట్ యూస్ టు దాట్ నాకు ఒక 2-3 days పట్టింది. ఫస్ట్ డే మేకప్ వేసి కళ్ళజోడు అన్ని పెట్టుకొచ్చాక మన అరవింద్ గారు, హీ వాజ్ అ కో ప్రొడ్యూసర్ అండ్ అల్లు రామలింగయ్య గారు ఆఫ్ కోర్స్, ఆయన నన్ను పక్కకు పిలిచి ఆయనకే డౌట్ వచ్చింది కళ్ళజోడు. ఇదేంటమ్మా అందరు నీ కళ్ళు ఇంత బాగున్నాయి అంటారు, మరి డైరెక్టర్ గారు కళ్ళజోడు పెట్టేసి నీ కళ్ళు కవర్ చేసేసారు, అసలు ఏంటి? 19-year-old గర్ల్ ఒక డెమాన్స్ట్రేటర్గా పనిచేస్తుంది కాలేజీలో అని రావటానికి ఒక మెచ్యూరిటీ కావాల్సి వచ్చింది. మెచ్యూరిటీ పొజిషన్, ఒక లెక్చరర్గా పనిచేస్తుంది ఆవిడ అనే లుక్ కావాలంటే ఎంత గెటప్ ఇంప్రూవ్ అయిపోయిందో ఆ కళ్ళజోడు పెట్టడం వల్ల. చాలా హుందాతనం వచ్చింది. ఏంటంటే శుభలేఖ, మీరు వరకట్నం అని అంటున్నారు, బట్ శుభలేఖలో వరకట్నం కాకుండా ఒక మల్టీ లేయర్డ్ లెవెల్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి నిజంగా చూస్తే, సోషల్ మెసేజెస్. అండ్ ఇక సుజాత క్యారెక్టర్ తీసుకుంటే షీఈస్ వెరీ మెచ్యూర్డ్ లేడీ, వెరీ సెన్సిబుల్. అంటే ఇక సొసైటీలో ఉన్న ఈవిల్స్ ఏంటి అని తనకు తెలుసు. అండ్ మీరు ఆ పర్టికులర్ సీన్, సత్యనారాయణ గారికి నాది ఒక సీన్ ఉంది, ఇట్స్ లైక్ అ హైలైట్. ఫర్ ఇన్స్టెన్స్ మీరు తీసుకుంటే ఆ అమ్మాయి ఫస్ట్ స్టడీగా కూర్చుని వింటూ ఉంటుంది, సత్యనారాయణ గారు చెప్తూనే పోతారు, ఇది కాదు అది కాదు, కాకపోతే అబ్బాయికి చదువుకి ఇది కావాలి, తర్వాత కార్ ఇది కావాలి, ఏదేదో ఆయన కోరికలు కోరుతూనే ఉంటాడు. బిగినింగ్లో ఏం రియాక్షన్ లేదు, బట్ దెర్ ఇస్ అ సటిల్ రియాక్షన్ ఇన్ ద డిస్కంఫర్ట్ షీ స్టార్టింగ్ టు ఫీల్. ఎలా చూపించారంటే అది అమ్మాయి ఇలా పౌటు కప్పుకుని కూర్చుని ఉంటుంది, జస్ట్ కొంచెం ఇలా అని ఇలా చూస్తుంది, ఇంకొకసారి ఆ కళ్ళజోడు ఇలాంటిది, అంటే స్లో టెంపో అక్కడ రేజ్ అవుతుంది, దట్ షీఈస్ నాట్ హ్యాపీ అబౌట్ వాట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ అనేది. ఇట్స్ రియలీ అవుట్ స్టాండింగ్. అండ్ you know when she's about to burst out. I think some of the shots 20 takes, 25 takes. అసలు ఒకసారి ఏడుపు వచ్చేసింది, అబ్బో నా వల్ల కాదు అన్న లెవెల్కి. అది యాక్చువల్గా చాలా కష్టం చూడది. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా పెళ్లి చూపుల్లో కూడా ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఉంటూనే ఒక సింపతి గెయిన్ చేయాలి ఆ క్యారెక్టర్. ఈ కట్నాల బేరంలో బజార్లో పెట్టి పిల్లని బేరాలు ఆడుతున్నటువంటి ఒక వ్యవస్థలో షీ రిప్రజెంట్స్ ది ఎంటైర్ ఒక ఫిమినైన్ ఇది. అందుకని మాటలో కూడా పొందిక, మర్యాద, అది చాలా కష్టం అది చేయటం. కరెక్ట్ అండి. ఆ ఏజ్లో అంత ఒక థర్డ్ పిక్చర్కి అంత బరువు మోయటం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. అసలు కొన్ని అవి చిన్న చిన్న రియాక్షన్స్ నేను ఒక్కొక్కటి ప్రాణం కూడా తీస్తాను, నాకు తెలుసు, నాకు బాధ ఉంటుందని. సో ఆ ఒక సీన్లో ఎన్ని లెసన్స్ నేర్చుకున్నానో నేను. డైలాగ్స్ అంటే జస్ట్ నువ్వు ఏదేదో మాట్లాడటం కాదు, తెలుగు అక్షరాల్ని ఎలా గుండ్రంగా పలకాలి, ఎక్కడ పాజులు రావాలి, అంటే ఇవన్నీ మాకు అసలు తెలియదు అంతకుముందు. మీరు వారిని షూటింగ్స్లో అబ్జర్వ్ చేస్తే ప్రతి క్యారెక్టర్ డైలాగ్ నుంచి
పోస్చర్ నుంచి నడిచే దగ్గర నుంచి ఎక్కడ స్టాప్ చేయాలి, ఎక్కడ లుక్, ఏ పర్టికులర్ స్పాట్లో నీ లుక్ ఇక్కడి నుంచి అక్కడ ఉండాలి, పైనుంచి కిందకి చూడాలి అన్నది హీ స్పెసిఫైస్. సో వీ జస్ట్ హ్యావ్ టు ఫాలో ఇట్ అనమాట. ఆయన అబ్జర్వ్ చేసి దాన్ని ఆ యాక్టింగ్లో నిజంగా మాకు 10% కూడా రాదు వారు వేసి, బట్ ఆ 10% వస్తే